గొల్యాతు వచ్చాడు అంటే ఇజ్రాయిలీలందరూ నాశనమైనట్ట కదా? ఆ విషయం వాళ్ళకి అర్థమైందా లేదా? ఇజ్రాయిలీలకి, సైన్యానికి అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మరి దావీదు ఎందుకు ఉన్నాడు? దావీదును ఎందుకు దేవుడు అంతటా దావీదును దేవుని ఆత్మ ప్రేరేపించగా యుద్ధ భూమికి వెళ్ళను ఉందండి బైబిల్లో? మీ పక్కన చెప్పండి. క్యారేజ్ తీసుకెళ్ళాడండి. మీ పక్కన చెప్పండి, తీసుకెళ్ళింది క్యారేజే, కానీ దేవుని ప్లాన్ను క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. దేవుని ప్లాన్ క్యారీ చేసుకుంటూ దావీదుని తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఏ రోజు కూడా నీ క్రైస్తవ జీవితంలో ఏ పరిస్థితి కూడా నిన్ను నాశనం చేస్తుందని నమ్మొద్దు. ఎందుకంటే పరిస్థితుల మీద నిన్ను అధికారిగా దేవుడు ప్లాన్ చేసి పెట్టి ఉన్నాడు. నీ వ్యక్తిగత శోధనలు నీ వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగపడతాయి. నీ వ్యక్తిగతంగా ఎవ్వరికీ నువ్వు చెప్పుకోలేని నీ బలహీనతలు నిన్ను ఎవ్వరూ నమ్మలేని బలమైన స్థితిలోకి తీసుకొస్తాయి. అందుకనే యేసుక్రీస్తు నీ కొరకు నీతి అయి ఉన్నాడు. అందుకనే నీ జీవితము దేవునితో సమాధానపరచబడింది. పరిశుద్ధాత్మ యందలి ఆనందములో నువ్వు కొనసాగుతున్నావు.